కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడలు పట్టి బయటికి దొబ్బింది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్లు వేసి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మాదిగోళ్ళ పిల్లలు 25 మంది డిఎస్పీలు అయినరు. బలహీన వర్గాలోళ్ళు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, ఆర్డీఓలు మంచి అధికారులు అయినరు. వాళ్ళు అది చూసి ఓర్వలేకపోతారు. ఎప్పుడు మా కళ్ళ ముందల చేతులు కట్టుకొని నీ బాంచం దొరాని బతకాల్సిన వాళ్ళు ఈ దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలు గ్రూప్ 1 అధికారులు అధికారం చెలాయిస్తుంటే వాళ్ళ ముందు మేం చేతులు కట్టుకొని నిలబడాలని అని కుట్రతోని కడుపు నిండా విషం పెట్టుకొని గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. చదువుకున్న జర్నలిస్టులారా మీరు ఒక్కసారి చూడండి జరుగుతున్న పరిణామాలు. 2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం నియమించే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో, ఇందిరానగర్లోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు? ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు.